శిథిలమైపోతుంది మానవ దేహం. అది దేవుడు నిర్మించిన దేవాలయము. ఈ పాటలోని యొక్క భావాన్ని మనం గ్రహిద్దాం. దేవుడు వచ్చేది కట్టడాలను చూడటానికి కాదు, మనుషుని యొక్క బ్రతుకులను, చితికిపోయినటువంటి బ్రతుకులను కట్టి పరలోకానికి చేర్చడానికి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. శిథిలమైపోతుంది మానవ దేహం, అది దేవుడు నిర్మించిన దేవాలయము. శిథిలమైపోతుంది మానవ దేహం, అది దేవుడు నిర్మించిన దేవాలయము. కట్టడాలకున్న విలువ మనిషికున్నదా? పరలోకం వెళ్ళేది మనుషుడే కదా. తిరిగి కట్టండి చితికిన బ్రతుకున్, నిలువబెట్టరండి దేవుని కొరకు. శిథిలమైపోతుంది మానవ దేహం, అది దేవుడు నిర్మించిన దేవాలయము. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్. అందరూ చప్పట్లు కొడదాం. మరుగున పడిపోతుంది దేవుని నిజ మందిరము, మెరుగుదిద్దుకుంటుంది మానవుని యొక్క కట్టడ. గ్రహిద్దాం ఇక పాటల యొక్క భావాన్ని. మరుగును పడిపోతుంటే దేవుని నిజ మందిరం మెరుగుదిద్దుకుంటుంది మానవుని కట్టడా. మరుగును పడిపోతుంటే దేవుని నిజ మందిరం మెరుగుదిద్దుకుంటుంది మానవుని కట్టడా. గుడి అంటే దైవ విద్య నేర్పేదయ్యా, మనిషిని మించిన దేవాలయమేదయ్యా. గుడి అంటే దైవ విద్య నేర్పేదయ్యా, మించిన దేవాలయమేదయ్యా. శిథిలమైపోతుంది మానవ దేహం, అది దేవుడు నిర్మించిన దేవాలయము. ఆమేన్. గెరాసీన దేశంలో ఒకడున్నాడు. వాడు బ్రతికి ఉండగానే శ్మశానానికి చేరాడు. గెరాసీన దేశములో ఒకడున్నాడు, బ్రతికి ఉండగానే వాడు శ్మశానం చేరాడు. గెరాసీన దేశములో ఒకడున్నాడు, బ్రతికి ఉండగానే వాడు శ్మశానం చేరాడు. శిథిలమై పోయిన వాని బ్రతుకును పదిలముగా చేసి యేసు నిలువబెట్టెను. శిథిలమై పోయిన వాని బ్రతుకును పదిలముగా చేసి యేసు నిలువబెట్టెను. శిథిలమైపోతుంది మానవ దేహం, అది దేవుడు నిర్మించిన దేవాలయము. ఆమేన్. కొడదాం, చప్పట్లు కొడదాం అందరం కూడా. అశ్లీల స్థలములో దేవుడే ఉండడు, ఆ దేవుడు చెప్పిన ఈ మనుషుడు వినడు. గ్లోరీ.
కృతాలయములో దేవుడే ఉండడు, ఆ దేవుడు చెప్పిన ఈ మనుషుడు వినడు. హస్తకృతాలయములో దేవుడే ఉండడు, ఆ దేవుడు చెప్పిన ఈ మనుషుడు వినడు. యేసు వచ్చేది కట్టడాల చూచుటక, చితికిపోయి కట్టపడిన బ్రతుకుల కొరక. యేసు వచ్చేది కట్టడాల చూచుటక, చితికిపోయి కట్టబడిన బ్రతుకుల కొరక. శిథిలమైపోతుంది మానవ దేహం, అది దేవుడు నిర్మించిన దేవాలయము. శిథిలమైపోతుంది మానవ దేహం, అది దేవుడు నిర్మించిన దేవాలయము. కట్టడాలకున్న విలువ మనిషికున్నదా? పరలోకం వెళ్ళేది మనుషులే కదా. తిరిగి కట్టండి చితికిన బ్రతుకు, నిలువబెట్టరండి దేవుని కొరకు. శిథిలమైపోతుంది మానవ దేహం, అది దేవుడు నిర్మించిన దేవాలయము. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ ఆల్.